ఒక గుళ్ళోంచి బయటకు వచ్చినట్టుంది నాకు బేసిక్గా. చాలామందికి అంటే ఇప్పుడిప్పుడు ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు జరిగిన కొన్ని విషయాల్ని, మన గతాన్ని మళ్ళీ గుర్తు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా, ఒక చిన్న ప్రాపర్ అంటే వాళ్ళు చెప్పే విధానంలో ఒక చిన్న తప్పు చూపించినా జనాలు ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది జనాల మీద. బట్ దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ధైర్యంగా వాళ్ళు అనుకున్నది చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది. కార్తిక్ గారు నిజంగా యూ డన్ ఏ గ్రేట్ జాబ్. చాలా అంటే చాలా గొప్పగా చూపించారు. కెమెరా వర్క్ కావచ్చు, డిఓపి వర్క్ కావచ్చు, ప్రతిదీ పీక్స్ అని చెప్పారు. ఇంకొకటి మెయిన్ తేజ సజ్జ గారు. ఇలాంటి స్టోరీని ఎంచుకోవడం చాలా టఫ్, చాలా అంటే చాలా టఫ్. దాన్ని ప్రాపర్గా చేయడం వేరే లెవెల్. చాలా బాగా అనిపించింది. తేజ అన్న కుమ్మేసి అసలు ఇంకొక బ్లాక్ బస్టర్ మన ఖాతాలో పడింది. వీళ్ళిద్దరు కాకుండా మాట్లాడాల్సిన ఒకే ఒక వ్యక్తి మంచు మనోజ్ అన్న. ఇన్ని రోజులు ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, పక్కన పెడితే మిరా ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ హిస్ కెరియర్. అంత బాగా చేశారు. ఆ యాక్షన్ కావచ్చు, కెమెరాలో ఆయన ప్రజెన్స్ ఉంటుంది. అసలు ప్యూర్ విలన్ లాగా అంత బాగా యాక్ట్ చేశారంటే, ఒక హీరో విలన్లా చేయడం నాట్ ఈజీ థింగ్. బట్ ఆయన చేసి చూపించారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్ సినిమాలో కొన్ని అక్కడక్కడ కొన్ని అంటే చిన్న సీన్స్ కొన్ని ఉండే, అవి కొంచెం బోరింగ్గా అనిపించిన, ఏదో వెళ్తుంది కదా అన్నట్టు అనిపించిన. ఆ నెక్స్ట్ సీన్ ఎలివేషన్తో కుమ్మేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ తర్వాత వచ్చే ట్విస్ట్ కావచ్చు, పీక్స్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయన అంటే ఆయన మైండ్లో ఏముందో తెలియదు కానీ, బట్ ఆయన పట్టుకుందల్లా బంగారంలా అనిపిస్తుంది. అలాగే ఇంకా ఓ 10 సినిమాలో, ఓ 20 సినిమాలో చేయాలని. దానివల్లే ఇండస్ట్రీ బాగుంటుంది, మనం బాగుంటుంది. అంటే బడ్జెట్ అనేది మేనేజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి, బుర్ర పగిలిపోద్ది అసలు. ఎలారా అంటే ఇలాంటి షాట్ కూడా తీయచ్చా, డ్రోన్ షాట్స్ కావచ్చు, ఇంకా కొన్ని షాట్స్ అయితే ఈయన ఇలా నిలబడుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఇలా దేవుడు రూపం వస్తుంది. దాని ఎక్స్ప్రెషన్ ప్రతీది క్యాప్చర్ అవుతుండే, అంటే ఒక వర్క్ తెలిసినోడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, వా ఈ డీటెయిలింగ్ ఎలారా, ఇంత క్లియర్గా ఉంది సినిమా. అంటే కొన్ని సీన్స్ బోరింగ్, అంటే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా రిమైనింగ్ అంతా కుమ్మేశారు. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిదీ అన్న పాయింట్ కూడా ప్రతి పిన్ టు పిన్ అంటారు కదా, ప్రతిదీ క్యాల్కులేటెడ్గా చేశారనిపించింది. శ్రీయేష్ అనే క్యారెక్టర్ కావచ్చు, జగపతి బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా బాగా అనిపించింది. గెటప్ సీన్ అన్న అందరు క్యారెక్టర్లు చాలా బాగా నచ్చుతాయి. అందరి గురించి మాట్లాడతారేమో, హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ బేసిక్గా, బట్ ఆవిడంత ఎలివేట్ అవ్వలేదు సినిమాలో. నేను ఒక్క చిన్న గిల్ట్ ఉండిపోయింది. రిమైనింగ్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కార్తిక్ ఘట్టంనేని తర్వాత మంచు మనోజ్ అన్న, తేజ గారు, హీరోయిన్, ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టే చేస్తారన్న. బట్ వాళ్ళందరిని నడిపించే వ్యక్తి చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ కంబ్యాక్, బిగ్గెస్ట్ హిట్ 4. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తేజ సినిమా సజ్జా కానీ సూపర్ సినిమాలు పడుతున్నాయి. పెద్ద హీరోల కంటే మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. ఉంటాయి. నేనైతే అది 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు కలెక్షన్ చేస్తే చెప్తాను. ప్రభాస్ గారు వాయిస్ వినిపిస్తుంది. ప్రభాస్ గారు బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉన్నది. మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన పెద్ద ఆణిముత్యమైన ప్రపంచ ఇండస్ట్రీని వేలేస్తాడు ఈ సినిమాతో. ఈ మాత్రం పక్కా. సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసిండు. వాళ్ళ నాన్న ఇంట్లోకి వెళ్ళి గెంటేసి చాలా తప్పుడు పని చేసుకోడు. ఆయనే ఇది తీసుకొని కొట్టుకుంటాడు 2 చెప్పుల మీద. అది ఎంత మొత్తం ఆనిముత్యాన్ని నేను బయటికి పంపించుకున్నానే అని చెప్పేసి. సార్ మీరు చేసిన క్యారెక్టర్లు అన్నీ ఈ సినిమాలో చూపించేసాడు. ఒక సినిమాతోని మంచు మనోజ్ అన్న ఒకటే చెప్తున్నా, ఆయన పేదల మనిషి. పేదలకు ఏం ప్రాబ్లం ఉన్నా నలుగురు వచ్చి కలుస్తున్నాడు మనోజ్ అన్న. అన్న నీకు మంచి ఫీచర్ ఉందన్న, మరో పెద్ద యోధుడు తయారవుతాడు తెలుగు ఇండస్ట్రీకి పక్క. బాగుంది. శ్రేయ చాలా రోజుల తర్వాత మంచి యాక్టింగ్.
ఆమె అమరురాలు అవుతుంది కొడుకుని కానీ తర్వాత దీనికోసం మిరాయి కోసం అమరురాలు అవుతుంది. సినిమా మాత్రం సూపర్. ఇట్లా కనబడంగానే ఫుల్ ఇట్లా వేసుకున్నారు మొత్తం. సూపర్ మేడం. మేడం మిరాయి అంటే ఒక 9 గ్రంథాలు ఉంటాయి. 9 గ్రంథాలకి ఒకళ్ళు ప్రాణం పోస్తారనమాట. దాన్ని ఆ 9 గ్రంథాలను మొత్తం ఆక్రమించుకొని ఈ దేశాన్ని ఏలేయాలని మనోజన చూస్తాడు. అది మిరాయిగా ఉంటుంది. ఆ మిరాయిని ఒక యోధుడు ఈమె కానీ ఆ మిరాయి ఈయన చేతికి వస్తుంది. ఆయన చేతిలో ఉండే కర్రనే మిరాయి. మీరు వాళ్ళు చూస్తారు కదా, ఆయన చేతిలో ఉండే కర్ర మిరాయి. రేవంత్ రెడ్డి సినిమా చూస్తారంటారా? చూస్తాడు మేడం. టైం ఉంటుంది చూస్తాడు మేడం. సార్కి అంత టైం ఉండదు కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి మెసేజర్ సినిమా ఇది. సినిమా చూడొచ్చు కంపల్సరీ. ఎందుకంటే పాత చరిత్రలో మొత్తం ఇప్పుడు తిరిగి రాసుకొస్తుండే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లాంటివే వస్తున్నాయి. పక్క 1 మినిట్ కూడా సినిమా చూస్తున్నాను సేపు గూస్ బంప్స్. రేవంత్ రెడ్డి అన్న చూడన్నా సినిమా మాత్రం చూడు. మీరు ఇంకో 100 మందికి తెలియజెప్తారు ఇట్లాంటి మంచి సినిమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్ గా చెప్తారా. జై రేవంత్ రెడ్డి అన్న. మనకి కారిపోద్ది అంత బాగుంది. ఆయన విలనిజము, ఆయన యాక్టింగ్ కూడా రాకింగ్ స్టార్, రాకింగ్ పర్ఫార్మెన్స్, రాకింగ్ కంబ్యాక్. ఇది ఇప్పుడే మంచు మనోజ్ అన్నను కూడా కలవడం జరిగింది. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ మనిషి, వచ్చి ఫోటో దిగి వీడియో కూడా తీసుకొని వెళ్ళారు. బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఆయన యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్ ఉంది. తేజ సజ్జా గారిని ఈజీగా డామినేట్ చేశారు యాక్టింగ్ లో. అదైతే మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. ఆఫ్ కోర్స్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. అలానే స్క్రీన్ టైం కూడా తేజ సజ్జా గారి కంటే మంచు మనోజ్ గారి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది. పార్ట్ 1 పార్ట్ 2 నేను చెప్తా. ఎందుకు అంటే మీరు ఎండ్ క్రెడిట్స్ దగ్గర జనాలు లేచి వెళ్ళిపోతున్నారు. లేచి వెళ్ళకండి. ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. సినిమా చూసిన జనాలకి మీకే అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అన్నది. ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ ఎందుకు ఇలా వదిలేశారు అని నేను కూర్చున్నా. జనాలు వెళ్ళిపోతున్నారు. మహా అయితే 15-20 మంది ఉన్నారు. కూర్చున్నందుకు ఒక మంచి సర్ప్రైజ్ దొరికింది. నాకైతే మాత్రం మంచి రివీల్ ఉండే ఒక మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ మనకు వదిలేరు ఎండ్ టైటిల్స్ అయిపోగానే. సో జనాలు అది మిస్ అవ్వకండి. టైటిల్స్ పడిపోతున్నాయి కదా ఇదేం క్లైమాక్స్ అనుకోకుండా మీరు ఉండండి, వెయిట్ చేయండి. మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఒక 6 అడుగుల కట్అవుట్ కనిపిస్తుంది. ఎవరు అనేది నేను చెప్పను. పవన్ కళ్యాణ్ కొడుకా? 6 అడుగుల కట్అవుట్ అండి, నేను చెప్పను ఇంకంతే. ఎందుకు అంటే సోషల్ మీడియా నేను ఆల్రెడీ చెక్ చేశా. ఎక్కడ ఎవరు ఏమీ రివీల్ చేయలేదు. స్నాప్ల్లో స్టోరీలు పెట్టలేదు, వాట్సాప్లో స్టేటస్ పెట్టలేదు. సో నేను రివీల్ చేయను. ఇంకా అది మీకే వదిలేస్తున్నా. ఇంకంతే. ఎవరు అనేది 6 అడుగుల కట్అవుట్ అంటున్నా ఆడేసుకున్నారు. ఆ కట్అవుట్ని చూడగానే వావ్ అనిపిస్తుంది. అసలు ఇంత సీక్రెట్గా ఎలా మెయింటైన్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అంత మంచి సర్ప్రైజ్ ఉండింది. పోస్ట్ క్రెడిట్స్ మిస్ అవ్వకండి. ఓవరాల్ గా ఈ సినిమాకి నేనైతే మాత్రం 3.5 ఇస్తా. మంచి ఎంగేజింగ్ స్టోరీ, మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, అలానే మన హిస్టరీ బేస్ చేసుకొని ఉన్న సినిమా. హిస్టరీ మీద ఫిక్షన్ వాడారు. ఇది కేవలం కల్పితాలు మాత్రమే. సో మైథలాజికల్ ఫిక్షన్ బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది సినిమా. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఇదిరా తెలుగు సినిమా అనే రేంజ్లో చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉన్న విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అసలు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజం గురించి. బీజం నెక్స్ట్ లెవెల్ ఉంది. హరి గారు చాలా కొట్టేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎక్కడ కూడా ఒక లౌడ్ బీజం అని కాకుండా చాలా స్మూత్గా చాలా బాగుంది బీజం వరకు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. వీళ్ళు పెట్టిన 60 crore బడ్జెట్లో అయితే 200 కోట్లు సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే వచ్చింది. మనం పెట్టిన డబ్బులకి అయితే 100% న్యాయం చేస్తారు ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ వరకు చాలా బాగా కొరియోగ్రాఫ్ అయినది. అంటే ఒక కొత్తగా చూస్తున్న ఉన్న ఫీల్ అయితే వచ్చింది యాక్షన్ బ్లాక్స్ వరకు. చాలా బాగా అనిపించింది. అండ్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హనుమాన్ రేంజ్లో ఎండ్ ఇచ్చుంటే ఇంకొక హనుమాన్ అయ్యేది ఈ దీనికి ఉన్న విజువల్స్కి. బట్ దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఒక హరిలో క్లోజ్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఆ గ్రాండ్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు. డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఇది ఒక ఫ్రాంచైజ్ అని చెప్పి. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు ఒక సర్ప్రైజ్ ఉంది, ఒక స్టార్ హీరో క్యామియో ఏదైనా ఉండుంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు మనకి హనుమాన్ వచ్చి ఎలా అయితే ఉంటుందో అలా ఏదైనా ప్లాన్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. కానీ ఓవరాల్గా చూసేటప్పుడు చాలా బాగుంది. యాక్టివ్ విషయానికి వస్తే మనోజ్ గారు అయినా మెయిన్గా చెప్పుకోవాల్సింది శ్రేయ గారి గురించి. ఆవిడ సెకండ్ హాఫ్లో పడిన ప్రతి సీన్ కూడా ఎలా అంటే మనకి బాహుబలిలో రమ్యకృష్ణ గారికి ఏ సీన్స్ పడ్డాయో అలాంటి రేంజ్ సీన్స్ అయితే శ్రేయ గారికి పడ్డాయి. చాలా బాగుంది. అండ్ మనోజ్ గారికి హీరో కంటే విలన్ కానీ చాలా బాగా సెట్ అయ్యారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కైనా లేదంటే ఆయన డైలాగ్ డెలివరీ అయినా ఆయన బేస్ వాయిస్ కైనా సరే చాలా బాగా సెట్ అయింది. ఒకప్పుడు మనకి మోహన్ బాబు గారు విలన్ రోజు అప్పుడప్పుడు చేసేవాళ్ళు. ఆయన గుర్తు చేశారు ఆ డైలాగ్ డెలివరీ అన్ని కూడా చాలా బాగా అనిపించింది. అండ్ తేజ్ సజ్జా గారు యాజ్ యూజువల్ కుమ్మేశారు. కొత్తగా ఏం లేదులే కానీ చాలా బాగా చేశారు అనిపించింది. హనుమాన్ రేంజ్ ఎలా చేశారు.
లేకపోతే వన్ టైం వాచా? నేను ఇది సెకండ్ టైం చూడడం. నైట్ శ్రీరాములు ప్రీ మ్యాచ్ చూసాను అండ్ ఇప్పుడు పీసెక్స్లో వచ్చాను. పీసెక్స్లో చూసేటప్పుడు విజువల్స్ అయినా లేదంటే వాళ్ళ డీటెయిలింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఫస్ట్ టైం చూసేదానికంటే సెకండ్ టైం చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ రేటింగ్ విషయానికి వస్తే మీరు 2 టైమ్స్ చూస్తే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో అంత రేటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. సినిమా ఆ లెవెల్లో ఉంది. నెక్స్ట్ టైం